శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మీ అందరికీ కూడా ధన ఆకర్షణ మంత్రాన్నైతే చెప్పబోతూ ఉన్నాను. ధనాన్ని ఎలా ఆకర్షించాలి అంటే మనం ఇంట్లో చేసుకునేటువంటి చిన్న చిన్న రెమెడీసు, పూజా ఫలాలు, మంత్ర ఫలం దేని వలన మనకి ధనం ఆకర్షణ అనేది పెరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ప్రతిరోజు చెప్పుకునేటువంటి వారాహి అమ్మవారి యొక్క మరొక అద్భుతమైన నామముతో కలిగిన బీజాక్షరాలతో కూడిన మంత్రాన్నైతే ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ మంత్రంలోనే ధనాన్ని ఆకర్షించేటువంటి, ధనం ఆకర్షించబడేటువంటి అద్భుతమైనటువంటి బీజాక్షరాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ మంత్రాలని ఎవరు జపించాలి అంటే కనుక మంచిగా శుచిగా శుభ్రంగా ఉన్నవారు, అంటే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నవాళ్ళు కానీ ఈ మంత్రాన్ని అయితే జపించరాదండి. తరువాత స్నానమాచరించిన తరువాత జపించవచ్చనమాట. అలాగే మనకి ధనం ఎలా ఆకర్షించబడుతుంది అంటే ఎవరైతే ఉదయాన్నే ఆడవారు ఇంట్లో లేచి ఇంటిని శుభ్రం చేసుకొని వాకిలి ముందు ముగ్గు వేసుకోవటం కావచ్చు, పూజా మందిరంలో దీపం పెట్టుకోవటం కానీ ఇలాంటి పనులను ఆచరించేటువంటి వారికి ఎప్పుడూ కూడా ధనం అనేది ఆకర్షించబడుతుంది. లక్ష్మీదేవి వాళ్ళ ఇంటిలో నుంచి వెళ్ళదనమాట. ఆ ఇంట్లో వచ్చేటువంటి భరితమైనటువంటి సువాసనలకు ఆ తల్లి అక్కడే నిలిచిపోతుందనమాట. కాబట్టి మన ఇంట్లో ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండే విధముగా, అలాగే పూజా మందిరంలో దీపాన్ని పెట్టుకుంటూ, మరొక విషయం ఏమిటంటే సుగంధభరితమైన సువాసనలు వెదజల్లే చోట నుంచి లక్ష్మీదేవి ఎప్పుడూ వెళ్ళదట. ఆ ఇంట్లో ఆ తల్లి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఇంటిని శుచిగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. అన్నీ చేశాము కానీ మాకు ఇంకా ఫలితం అనేది రాలేదు, మేము చేసే దానిలో లోపం ఏమైనా ఉందా అని కొంతమందికి బాధ కలుగుతూ ఉండవచ్చు. మనం ఎలాంటి పూజలు కూడా ఒక్కోసారి చేయలేని పరిస్థితి రావచ్చు, లేదా చేత కాకుండా ఉండి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు ఈరోజు మీకు చెప్పబోయేటువంటి మంత్రాన్ని ప్రతి నిత్యము కూడా 108 సార్లు జపించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూస్తారు. ఆ తల్లిని మీరు ఆకర్షించే విధముగా ఈ మంత్రం అనేది ఉండబోతుందన్నమాట. దీనిని ఎవరైనా జపించవచ్చు. ఫస్ట్ ముందుగా చెప్పిన నియమాలని పాటిస్తూ జపించండి. అయితే ఈ మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఉదయం పూట 6 గంటల లోపు జపించండి. సాయంత్రం అయితే పడుకోబోయేలోపు ఎప్పుడైనా జపించవచ్చనమాట. కానీ పూజ చేయగలిగిన వారు చేయండి. చేయలేని వారు ఒక్క 10 నిమిషాలు కేటాయించుకొని మీ యొక్క మైండ్ని ప్లెజెంట్గా ఉంచుకొని మీ కష్టాలు సమస్యలు మొత్తము తొలగిపోవాలి, ధనం అనేది ఆకర్షించాలి, ధన సమస్యలు తొలగిపోవాలి అని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీకు ఇచ్చేటువంటి మంత్రాన్ని జపించండి. ఎలాంటి తప్పులు పొరపాట్లు పోకుండా మంత్రాన్ని జపించటానికి ప్రయత్నం చేయండి. అలా మాకు నోరు తిరగటం లేదు, కష్టంగా ఉంది అనుకున్నవారు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్లో ప్రతినిత్యము కూడా ఈ ఒక్క మంత్రాన్ని రాయటానికి ప్రయత్నం చేయండి. మనం చదివినా రాసినా ఫలితం అనేది ఎప్పుడూ కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. వారాహి తల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎలాంటి కష్టాలు అనేవి రావన్నమాట. అయితే ఎప్పుడైనా మనం ఏ పని చేసినా కూడా ఆ తల్లిని మనసులో నమ్ముకుంటూ, అంటే మేము చేసే ప్రతి పనిలోనూ ప్రతి ఒక్క వ్యాపారానికి కానీ దేనికి సంబంధించిన దానిలోనైనా సరే ఆ వారాహి అమ్మ మాకు తోడుగా ఉన్నారు, మేము ఆ తల్లిని నమ్ముకున్నాము, మనసా కర్మణ ఆ తల్లిని నమ్ముతూ కనుక మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించారు అంటే మీ ఇంట సిరి సంపదలకి ఎలాంటి లోటు ఉండదనమాట. అయితే ఇప్పుడు మీ అందరికీ కూడా
అర్థమయ్యే విధముగా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఒకసారి చదివి కూడా వినిపిస్తాను. ఖచ్చితంగా గమనించండి. ఓం ఐం హ్రీం శ్రీం వారాహి ధనాకర్షణ స్వాహ. విన్నారు కదండి మంత్రాన్ని. ధనాన్ని ఆకర్షించి, ధనాన్ని స్వాహ అంటే మనం సొంతం చేసుకోవటం, మనకి రావటం, మనకి కలగటం అనేటువంటి ఈ యొక్క అద్భుతమైన బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ మంత్రాన్ని జపించిన వారికి తిరుగనేది ఉండదనిమాట. ధనానికి లోటు అనేది ఉండదనిమాట. లక్ష్మీదేవి మన ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి ఎవ్వరూ కూడా తప్పులు అనేది పోకుండా మంత్రాన్ని చక్కగా గమనించి జపించండి. అలాగే ప్రతి శుక్రవారం కానీ మంగళవారం రోజున కానీ పచ్చి నిమ్మకాయ అంటే గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయని 2 బద్దలుగా కోసి పసుపు కుంకుమ అద్ది వాకిలి దగ్గర అటు ఇటు పెట్టండి. మన ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది పోతే లక్ష్మీదేవి త్వరగా మనకి ఆకర్షితులవుతుందన్నమాట. మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు, గల్లు ఉప్పును కనుక వేసి తుడిచారు అంటే ఇంట్లో ఉండే చెడు అనేది మొత్తం పోతుందన్నమాట. మనకు తెలియకుండా వచ్చేటువంటి నెగటివ్ వైబ్స్ అనేవి పోతాయన్నమాట. ఇలాంటివి ఏమీ కూడా ఇంట్లో లేనప్పుడే ఆ తల్లి మనకి మన ఇంట్లోనికి అడుగు పెడుతుంది. కాబట్టి మనం చేసేటువంటి చిన్న చిన్న రెమెడీస్ అనేవి, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని కనుక జపించగలిగినట్లయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి వెంటనే మీ ఇంటికి వస్తుందండి. ఎందుకంటే మనసా వాచా కర్మణ నమ్ముతూ మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పనిని ప్రారంభించాము అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ దాని మీద పూర్తి నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. కాబట్టి చేద్దాంలే అనుకోకుండా ఇది మేము చేశాము, మాకు అయ్యింది అని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మంత్రాన్ని జపించండి. మీకున్న అప్పుల బాధలు, సమస్యలు మొత్తం తీరిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట నిలువ ఉంటుంది.